మనిషి తన జీవితంలో మార్పు ఇప్పుడు వస్తుంది. మనం బయట ప్రపంచాన్ని మార్చినప్పుడు కాదు. తనను తాను మార్చుకున్నప్పుడు. అయితే ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో మార్పులు వచ్చినా మనలో మాత్రం మార్పు రావడం లేదు. మన జీవితంలో మార్పు రావాలంటే మనం ఏం చెయ్యాలి అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మన పూర్వీకులు అంత ఆరోగ్యంగా, అంత బలంగా, అంత చురుకుగా ఎలా ఉన్నారు అని ఒక్కసారైనా ఆలోచించారా? మన పురాణాల ప్రకారం మునులు, మహాపురుషులు ఎలా అలా అన్ని రోజులు బ్రతికారు? వారిలో అంత శక్తి ఎలా పుట్టింది? వారు అంత శక్తివంతంగా ఎలా ఉన్నారు అని ఎప్పుడైనా ఆలోచించారా? అయితే మన జీవితంలో మనలో ఈ చిన్న మార్పును చేసుకుంటే ఏదైనా ప్రయోజనం కలుగుతుందా? మన నిత్య దినచర్యలో ఈ చిన్న మార్పుని చేసుకునే ప్రయత్నం చేద్దాం. కష్టమైనా సాధించాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా. సోదిగా అనిపించినా నచ్చుతుంది అని భావిస్తున్నాను. అయితే మనలో ఈ మార్పు మొదలయ్యేది నిద్రను గెలిచినప్పుడు. అందుకే మన పూర్వీకులు, ఋషులు, గురువులు అందరూ ఈ నిద్రను గెలిచిన వారే కదా! మనిషి జీవితంలో మార్పు కావాలంటే దానికి ఒక చిన్న తలుపు ఉంది. ఆ తలుపు పేరే ఏంటో తెలుసా? బ్రహ్మముహూర్తం. ఏంటి బ్రహ్మముహూర్తం అని తేలికగా తీసివేయకండి. ఈ బ్రహ్మముహూర్తం కోసం చీకటి వెనుక దాగి ఉన్న వెలుగు ఎదురు చూస్తూ ఉంటుంది ఈ ప్రకృతి. ఈ బ్రహ్మముహూర్తం మిగతా సమయాల్లో కాదు. ఇది ఒక దివ్యమైన ముహూర్తం. ఈ సమయం 3 నుంచి 5 గంటల మధ్య ఉంటుంది. అందుకే మన ఋషులు, యోగులు, గురువులు ఈ 3 నుండి 5 గంటల మధ్య లేచి సాధన చేసేవారు. ఈ సమయమే మన శాస్త్రాలు బ్రహ్మముహూర్తం అని పిలుస్తాయి. ఈ బ్రహ్మముహూర్తం అనేది సూర్యోదయానికి ముందు వచ్చే 96 నిమిషాల సమయం. ఇది ఆధ్యాత్మికంగా అత్యంత పవిత్రమైన కాలం. అయితే ఈ సమయంలో ప్రకృతి నిద్ర నుంచి మెలకువలోకి వస్తుంది. ఈ సమయం మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉంటుంది. మన శరీరంలోని ప్రాణశక్తి, ప్రాణవాయువు అధికంగా ఉంటుంది. మన చైతన్యం సున్నితంగా, శాంతంగా ఉంటుంది. ఈ సమయంలో మనం లేచి మన శరీరాలలో ప్రభావితం చేసే పనులు చేస్తే అది మన శరీరానికి, మనసుకి, ఆత్మకి మేలు చేస్తుంది. మనిషి జీవితంలో అసలైన యుద్ధం ఈ రాత్రి 3 గంటల సమయంలో జరుగుతుంది. నాకు తెలుసు ఈ సమయంలో నిద్ర లేవడం చాలా కష్టమని. ఒకవేళ మీరు లేచి నిలబడగలిగితే మీరు మీ అలసటత్వాన్ని, భయాన్ని, పరిపక్వతను జయించినట్టే. నిద్రను గెలవడం అంటే మిమ్మల్ని మీరు గెలవడం. ఎందుకంటే బ్రహ్మముహూర్తంలో లేవడం అంటే బయట ప్రపంచాన్ని మేల్కొల్పే ముందు మీరు మీ యొక్క అంతరంగాన్ని మేల్కొల్పబడుతున్నట్లు. ఈ సమయంలో లేవటం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఈ సమయంలో మన మనస్సు పూర్తిగా ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచనలు తక్కువగా ఒకటే దానిపై దృష్టి పెట్టే శక్తి మనకు ఉంటుంది. అందుకే ఈ సమయాన్ని మనం ధ్యానానికి ఉపయోగిస్తే మన మనస్సు పూర్తిగా శాంతిస్తుంది. లోపల ఆత్మతో మాట్లాడగలిగే అవకాశం కలుగుతుంది. సాధనలో నిలకడగా ఉన్నతత్వం పెరుగుతుంది. దీర్ఘకాలంలో జీవన ఉద్దేశం స్పష్టమవుతుంది. ధ్యానం చేసే మనిషి జీవితంలో ఎప్పటికీ అస్తవ్యస్తంగా ఉండడు. ఇక రెండవది, ఈ సమయం విద్యార్థులకు అమోఘమైన సమయం. అందుకే మన పెద్దలు పొద్దున చదువుకోవాలని చెప్పేవారు. ఈ సమయం బుద్ధిశక్తి, ఏకాగ్రత, స్మరణ శక్తి అన్నింటికి బలాన్ని చేకూరుస్తుంది. చదివిన విషయం తక్కువ సమయంలో ఎక్కువగా గుర్తుంటుంది. మనకు శ్రద్ధ పెరుగుతుంది. మెదడు చురుకుగా పనిచేస్తుంది. ఎందుకంటే అది విశ్రాంతి తర్వాత పూర్తిగా రీఛార్జ్ అయి ఉంటుంది కాబట్టి. 1 గంట బ్రహ్మముహూర్తంలో మన యొక్క పఠనము 3 గంటల రాత్రి చదవడంతో సమానము అవుతుంది. ఇక మూడవది, అయితే ఈ సమయంలో ఆరోగ్యాన్ని ఉత్తమంగా ఎలా మలుచుకోవడం? ఉదయం 4 గంటలకు లేచి తాగే 1 గ్లాస్ నీళ్లు మన యొక్క ప్రేగుల ఆరోగ్యాన్ని శుభ్రపరుస్తుంది. ఈ సమయం ప్రాణాయామము కానీ, సూర్య నమస్కారాలు కానీ చేయడం వల్ల మన యొక్క శ్వాసనాళాలు శుభ్రమై మన శరీరాన్ని తేలికగా మారుస్తుంది. హార్మోన్ల బ్యాలెన్స్ సరిగ్గా ఉంటుంది. శరీరంలోని వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రతిరోజు ఈ సమయానికి లేచే మనిషికి డిప్రెషన్ అనేదే ఉండదు. ఇక నాలుగవది, ఈ సమయంలో మనకు కలిగే ఆత్మ చైతన్యం వల్ల మనం జీవితాన్ని ఒక కొత్త దృష్టితో చూడగలుగుతాం. మనకు స్వచ్ఛమైన ఆలోచనలు వస్తాయి. ఎవరిపైన కోపము, అసూయ అనేది ఉండదు. ధర్మము, నిజము, కర్తవ్యము భావన మన హృదయాల్లో బలపడుతుంది. జీవితానికి ఒక లక్ష్యం అనేది ఏర్పడుతుంది. ఈ సమయం మనకు స్వేచ్ఛను ఇస్తుంది. ఇతరుల పాలనలో కాకుండా మనమే మన జీవితాన్ని నియంత్రించగలిగే శక్తిని ఇస్తుంది. ఇక ఐదవది, మనం రోజంతా ఎక్కువ సమయం మంచి ప్రణాళిక. ఇలా ఉదయాన్నే లేస్తే రోజు ముందుగానే మొదలవుతుంది. ప్రతి పనికి టైం ఉంటుంది. ఆలస్యం అనే పదమే ఉండదు.
శరీర భాష కూడా శక్తివంతంగా మారుతుంది. మీరు మాట్లాడే ప్రతి మాటకు బలం వస్తుంది. ఇది ఒక సాధన కాబట్టి రోజుకో అడుగు ముందుకేసినప్పుడు విజయం సిద్ధమవుతుంది. ఇక లాస్ట్ వన్, ఇప్పుడే లేచి అలవాటు ఎలా మొదలు పెట్టాలి అని ఆలోచిస్తున్నారు కదూ, దీనికి కూడా ఉపాయం చెప్తాను. రోజు రాత్రి 9:30 లోపు నిద్రపోవడానికి ప్రయత్నం చేసుకోండి. కొద్దిగా కష్టమైన రోజు అలవాటు చేసుకోండి. మొబైల్స్ కానీ టీవీని కానీ చూడడం కొద్దిగా తగ్గించండి. ఉదయం అలారం పెట్టుకోవడం కాదు, దానిని లక్ష్యంగా పెట్టుకోండి. కొద్ది రోజుల వరకు మొదటి 2 వారాలు బలవంతంగా అనిపించిన తర్వాత అది అలవాటుగా మారిపోతుంది. ఇది కొద్దిగా కష్టం అనుకోండి. లేచిన వెంటనే నీరు త్రాగండి. హరినామ ధ్యానాన్ని చేయండి. ఈ విధంగా మీరు మిగిలిన వాళ్ళు ఇంకా నిద్రపోతుండగా మీరు మీ కలల్లో పట్ల మేల్కొన్న వారైతే మీకు మీ విజయం తప్పదు. నిద్రలో మిగిలిపోయిన వాళ్ళలా కాకుండా జీవితాన్ని మేల్కొల్పే మార్గదర్శకుడిగా జీవించడానికి సిద్ధంగా ఉండండి. ఈ రోజు కాదు, ఈ క్షణాన్నే మొదలు పెట్టండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.